దేవునికే మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 20 అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే, మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల వైపు మనం ఎన్నడూ చూసి భయపడకుండా, జడియకుండా, దిగులు పడకుండా ఆ యొక్క దేవుని వైపు మాత్రమే మనం చూసేవారిగా ఉండాలి. అవునండి. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు చూస్తే, ఈ యొక్క సమయంలో మనం నిజం మాట్లాడితే, నిజాయితీగా ఉంటే ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం పరిస్థితి వైపు కాకుండా దేవుని వైపు మాత్రమే చూసి, దేవుని మాట ప్రకారంగా మాత్రమే మనము జీవించినట్లయితే మన తరపున యుద్ధము దేవుడు చేస్తాడు, జయాన్ని మనకి అప్పగిస్తాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా పరిస్థితులను చూసి భయపడకుండా దేవుని వాక్య ప్రకారమే చూస్తూ ఆ యొక్క దేవుణ్ణే హత్తుకుని జీవిద్దాము. దేవునికి మహిమ కలుగునుగాక.